దుగ్గిరాల మండలంలో ముఖ్యమంత్రి సహాయ నిధి కింద మంజూరైన చెక్కులను తెలుగుదేశం పార్టీ నాయకులు లబ్ధిదారులకు అందజేశారు. మండలంలోని శృంగారపురం, రేవింద్రపాడు, పెదపాలెం, ఈమని, పెదకొండూరు గ్రామాల్లోని లబ్ధిదారులకు ఇంటింటికి వెళ్లి చెక్కులను, ఎల్ఓసీలను అందించారు. ఈ కార్యక్రమంలో మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షురాలు కేశంనేని శ్రీఅనిత, నియోజకవర్గ రైతు నాయకులు వాసిరెడ్డి శ్రీనివాస్, కురగంటి నాగమల్లేశ్వర, కొండూరు నరసింహ, మొలబంటి ధనుంజయ, సొసైటీ అధ్యక్షులు కొండూరు బుల్లబ్బాయ్, పి బాబురావు, ఇజిగాని శంకర్, మాజీ సర్పంచ్ కుంపటి వెంకటరత్నం, అంచే హరినాథ్, అంచా రవిచంద్, మన్నెం అశోక్, పార్టీ కార్యకర్తలు, లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడారు. మండలం పెదకొండూరు గ్రామంలో కుంపటి లాలస అనే 11 ఏళ్ల పాపకి కాలు సర్జరీ నిమిత్తం మన ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారు, ముఖ్యంగా మన నియోజకవర్గ ఎమ్మెల్యే, ఐటీ విద్యాశాఖ మంత్రి వర్యులైన నారా లోకేష్ గారి సహకారంతో పాపకి 1,55,000 రూపాయల ఎల్ఓసి చెక్ పెట్టిన 48 గంటల్లో పాప తల్లిదండ్రులకి పాపకి అందజేయడం జరిగింది. ఇక్కడికి ఇచ్చేసిన గ్రామ పార్టీ అధ్యక్షులు ధనంజయ్ గారికి, అలాగే జనరల్ సెక్రటరీ కొండూరు నరసింహ గారికి, కుంపటి వెంకటరత్నం గారికి, అలాగే వినోద్ అనిల్ బాబుకి, అలాగే విచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నా ధన్యవాదాలు తెలుపుతున్నాను. ముఖ్యంగా మన గ్రామాల్లో అభివృద్ధి సంక్షేమం పనులు జరుగుతున్నాయి అంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాకే జరుగుతున్నాయి. ఇక ముందు కూడా అలాగే నారా లోకేష్ గారు ప్రతి గ్రామాన్ని బలోపేతం చేయడం కోసం అన్ని కార్యక్రమాలు రూపొందించుకుని ఉన్నారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ కూడా కూటమి అభ్యర్థులకు అండదండగా ఉండాలని కోరుకుంటూ ఈ అవకాశం కల్పించిన పెదకొండూరు గ్రామ ప్రజలకి ధన్యవాదాలు తెలుపుతూ పెదకొండూరు గ్రామ ప్రజల తరపున నారా లోకేష్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నమస్కారం. ఈరోజు రేవేంద్రపాడు, శృంగారపురం, పెదపాలెం, ఈమని గ్రామాల్లో సుమారుగా 10 చెక్కులు, అలాగే 4 లక్షల పైచిలకు డబ్బులు ఎవరైతే పేదవారు అనారోగ్యంతో ఉన్నారో వాళ్ళందరికీ కూడా అండదండగా ఉంటానని మన ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారు, అలాగే మన నియోజకవర్గ ఎమ్మెల్యే, ఐటీ విద్యాశాఖ మంత్రి వర్యులు నారా లోకేష్ గారి సహకారంతో మన మండలంలోని ప్రతి గ్రామంలో కూడా సుమారుగా అన్ని గ్రామాల ప్రజలకి కూడా ఈ చెక్కుల రూపేణ వారికి ఆదుకోవడం జరిగింది. ముఖ్యంగా నారా లోకేష్ గారు మన మంగళగిరి నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో తీసుకెళ్ళడానికి శాయశక్తిగా కృషి చేస్తున్నారు. మనం నిన్న చూసుకుంటే ప్రతి కమ్యూనిటీకి శ్మశానాలు కట్టడం కానీ, మోడల్ స్కూల్ కానీ, 100 పడకల ఆసుపత్రి కానీ, లైబ్రరీలు కానీ, మన మండలంలో ఏర్పాటు చేసిన రోడ్లు కానీ, ఎస్సీ గర్ల్స్ హాస్టల్ కానీ, అన్నా క్యాంటీన్లు కానీ, ఈ రోజుకి కూడా గత 5 సంవత్సరాలుగా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎలా సంక్షేమ పథకాలు అమలు చేశారో అధికారంలోకి వచ్చినాక సంక్షేమ పథకాలతో పాటు సొంత నిధులతో కూడా అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ మన నియోజకవర్గాన్ని మోడల్ నియోజకవర్గంగా ప్రైడ్ ఆఫ్ మంగళగిరి పేరుతో రాష్ట్రంలోనే మంచి నియోజకవర్గంగా కృషి చేస్తున్నారు. ముఖ్యంగా ఈమని గ్రామ ప్రజల తరపున, దుగ్గిరాల మండల ప్రజల తరపున నారా లోకేష్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ గ్రామంలో సీనియర్ నాయకులైన అంచే హరిబాబు గారు, అలాగే గ్రామ పార్టీ అధ్యక్షులైన కాంబో దేవదాస్ గారు, ముఖ్యంగా సొసైటీ చైర్మన్ అయిన బుల్లబ్బాయ్ గారు, నీటి సంఘం నాయకులు వేణుబాబు గారు, స్కూల్ చైర్మన్ మన రాంబాబు గారు, రవిచంద్ గారు, ఇంకా పెద్దల సమక్షంలో అందరం ఈరోజు కూటమి నాయకులు అందరం కలిసి వీరికి చెక్కు ఇవ్వడం జరిగింది. ఇలా ఈమల్లో ఈరోజు 4 చెక్కులు ఇవ్వడం జరుగుతుంది. నారా లోకేష్ గారికి ఈ చెక్కులు అందించినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం అభివృద్ధి పొందాలని పయనిస్తూ ప్రజలందరికీ నేనున్నాను అంటూ ఎవరికి ఆపదొచ్చినా ఈ కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ బాబు గారు మరి అందరికీ వీరు తక్షణమే స్పందిస్తున్నారు. మరి మా పాప పెదకొండూరులో మా అన్నయ్య గారి కుమార్తె కుంపటి లాలసాకి మరి చిన్నప్పటి నుంచి వికలాంగంగా ఉంటాను. ఈ రోజున 1,55,133 రూపాయలు విత్-ఇన్ 40 అవర్స్లో బాబు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు చొరవతో మరి ఈ అమ్మాయికి ఆపరేషన్కి ఖర్చు మొత్తం వారు కొంత భరాయించి ప్రభుత్వం తరఫున వచ్చినందుకు మా ప్రభుత్వం తరఫున, మా నాయకులకి, మా కుటుంబాల తరఫున ఆయనకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఈ మరి పసిపిల్లలకే కాదు, పెద్దవాళ్ళకే కాదు, ప్రతి విషయంలో కూడా చంద్రబాబు గారు అభివృద్ధి పదంలో రాష్ట్రాన్ని ముందుకు నడిపిస్తున్నారు. వారికి ముఖ్యంగా మా అందరూ ధన్యవాదాలు తెలియజేసుకుని సెలవు తీసుకుంటున్నాం. కొమ్మూరి బుల్లోడి గారి సమక్షంలో ఈ ఆరోగ్య
సంబంధించినటువంటి చెక్కు 54,000 రూపాయలు శ్రీమతి తుమ్మపూడి నాగపద్మావతి గారికి ఇవ్వటం జరిగింది. ఈ విధంగా తెలుగుదేశం పార్టీ పూర్తిగా రాష్ట్ర వ్యాప్తంగా అనారోగ్యం పాలవుతున్న వాళ్ళందరికీ ఎంత భారీ మొత్తంలో అయినా గవర్నమెంట్ నుంచి పార్టీ నుంచి ఎంతో ఆర్థిక రూపంలో సహాయ సహకారాలు అందిస్తూ శ్రీ చంద్రబాబు నాయుడు గారు, శ్రీ లోకేష్ గారి సహాయ సహకారంతో ఇంతమంది అన్నాడు నాకు అనుభవం ఉంది. కనీసం ఒక 20 సంవత్సరాల రాజకీయ అనుభవం. నేను ఎప్పుడు చూడలా వినలా ఇంతంత దాదాపు 8 లక్షలు 10 లక్షల చెక్కులు కూడా అనారోగ్యం పాలైన వారికి ఇవ్వటం జరిగింది. ఇది చాలా గొప్ప విషయం. ఇది అంటే ఇలాంటి సందర్భంలో మేము మీ గురించి ఆశించేది ఏంటంటే మీరు పూర్తిగా కుటుంబ పరంగా తెలుగుదేశం పార్టీకి మీ సహాయ సహకారాలు అందించవలసిందిగా కోరుతున్నాము.